హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాల్టి టాపిక్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క రామచరిత మానస్ అన్నటువంటి రచనను బుందేలీ భాషలోకి రచించినటువంటి వ్యక్తిని గురించి తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, రామచరిత మానస్ అన్నటువంటి దాన్ని మనకి తులసీదాస్ గారు రచించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క రచన అన్నటువంటిది మనము సంస్కృతంలో చూసుకుంటే కనుక రామచరిత మానస్ అన్నటువంటి దాన్ని రామాయణం అనేసి చెప్తామన్నమాట. ఈ రామాయణాన్ని ఎవరు రచించారు? వాల్మీకి గారు రచించడం జరిగింది. ఈయన స్ఫూర్తితోనే మనకి తులసీదాస్ గారు అవధి అన్నటువంటి భాషలో రామచరిత మానస్ అన్నటువంటి దానిగా రాయగా, ఇక ముస్లింల సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ యొక్క లాల్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి బుందేలీ భాషలోకి ఈ యొక్క రామచరిత మానస్ అన్నటువంటి దాన్ని అనువదించి వార్తల్లో నిలిచారనమాట. ఎవరు అనువదించారు? బుందేలీ అన్నటువంటి భాషలోకి ఈ యొక్క లాల్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఇచ్చారు చూడండి, లాల్ ఖాన్ అన్నటువంటి వ్యక్తి అనమాట. ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఈ యొక్క వ్యక్తి ఝాన్సీ జిల్లాలోని బ్రిజ్నా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. అయితే ఈయనకు బాల్యం నుండే రామాయణం చదవడంలో ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండేదన్నమాట. రామాయణము తన జీవితంలో భాగమైపోయింది కాబట్టి హిందూ ముస్లిం అనేటువంటి తేడాలు లేకుండా, లాల్ ఖాన్ యాక్చువల్లీ మనకి ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అలాంటి తేడాలు ఏం లేకుండా ఈ యొక్క రామచరిత మానస్ అన్నటువంటి దాన్ని స్థానిక భాషలో అనువదిస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో, ఎక్కువ మంది చదువుతారన్నటువంటి ఉద్దేశంతో తన యొక్క గురువు ఆజ్ఞతో ఈ పని పూర్తి చేసినట్టు మనకి లాల్ ఖాన్ గారు తెలపడం జరిగిందనమాట. మొత్తము ఈ అనువాదానికి సంబంధించి ఆయనకు పట్టిన సమయం ఎంత అనేసి చూసుకుంటే 3 సంవత్సరాల సమయం అనేటువంటిది పట్టిందట. ఇక మనమందరం సామరస్యంగా బతకడమే పూర్వీకులు అనేటువంటిది నేర్పారనేసి కూడా ఆయన తెలిపారండి. ఇదండి ఇవాళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.